హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్యూఎస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. మనము చూస్తున్న ఈ 3 బిల్డింగ్స్ 3 హౌజెస్ కన్స్ట్రక్షన్ వర్క్ వచ్చేసి బ్రిక్ వర్క్ స్టార్ట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ బ్రిక్ వర్క్ స్టార్ట్ అయ్యి కూడా 4-5 డేస్ అయిపోయింది. ఇందులో వచ్చేసి మనము కరీంనగర్ బ్రిక్స్ వాడామండి. మీకు ఇంతకుముందు చూపించిన వీడియోలో వెహికల్ వచ్చింది, అన్లోడింగ్ చేశాము, పీవీసీ బ్రిక్స్ వాడామని చెప్పాము. అండ్ ఈ బ్రిక్ వర్క్ వచ్చేసి మనము ఒక 1.5 మంత్లో ఈ 3 ఇండ్ల గురించి బ్రిక్ వర్క్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఫినిష్ చేయడం జరిగిందండి. మన దగ్గర లేబర్ స్ట్రెంత్, వర్కర్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి దాని తగ్గట్టు మనం ఫాస్ట్గా వర్క్ చేయడం జరిగింది. ఇవి 4 ఇంచెస్ వాల్ వాడడం జరిగిందండి. 4 ఇంచెస్ వాల్లో మనము 2 చోట్లలో 3 ఫీట్లో ఒకటి, మళ్ళీ 7 ఫీట్ హైట్లో ఒకటి 2 బెడ్లు వేయడం జరిగిందండి. బెడ్ అంటే ఇది రాడ్ వేసేసి కంకరమార్లు మధ్యలో సపోర్ట్ గురించి అని ఇస్తామండి. నెక్స్ట్ మనము ఎలక్ట్రికల్ పైప్ లైన్ల గురించి పైప్ లైన్లు వేయించేసి మనం పీవీసీ నెట్ వాడడం జరిగిందండి. క్రాక్ జాలి మనకు ఆ పార్ట్లో వచ్చేసి గోడ అనేది స్ట్రెంత్ తగ్గుద్ది కాబట్టి అక్కడ నుంచి క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని గురించి అని పీవీసీది 4 ఇంచెస్ది జాలి పెట్టేసి మొత్తం బాక్సులను ఆ పైప్లను జామ్ చేయడం జరిగిందండి. పీవీసీ జాలి అనేది ఓన్లీ పిల్లర్ టు వాల్కు ఎక్కడైతే జాయింట్ ఉందో అక్కడ, ఎక్కడైతే వీక్ ఉందో కూడా అక్కడ వాడతారండి చాలామంది. మేము కూడా అలాగే వాడాము. మేము వచ్చేసి ఎక్స్ట్రాగా అనేది పైప్ లైన్లకు కూడా వాడడం జరిగింది. ఎలక్ట్రికల్ పైప్ అప్పుడు కటింగ్ చేస్తారు కాబట్టి మనకు 4 ఇంచెస్ వాల్ కటింగ్ చేసినప్పుడు డీప్ వచ్చేసి 2 ఇంచులు వెళ్ళిపోతుంది, ఇంకా 2 ఇంచెసే మిగులుతుంది కాబట్టి ఆ గ్యాప్ అనేది క్రాక్ వచ్చే అవకాశం తొందరగా ఉంటుంది. కాబట్టి అది మొత్తం మేము పీవీసీ జాలి పెట్టేసి మొత్తం ఎలక్ట్రికల్ పైప్ మొత్తానికి క్లోజ్ చేయడం జరిగింది. ఈ ఇంట్లలో వచ్చేసి 3 ఇండ్లలో మనకు చీకటి అండి. ఎలా అంటే మనకు డెప్త్ వచ్చేసి 50 ఫీట్లు ఉండడం వల్ల వెలుతురు అనేది వెంటిలేషన్ లేదు ఇక్కడ. ఈ ఇంటికి టోటల్గా ప్యాక్ ఉంది. బెడ్రూమ్కి కానీ హాల్కి కానీ వెంటిలేషన్ లేదు. ఓన్లీ మెయిన్ డోర్ నుంచి కిచెన్లో నుంచే వెలుతురు రావాలి. దానివల్ల డేలో కూడా మేము లైట్స్, ఫోకస్ లైట్స్ పెట్టేసి మొత్తము వర్క్ చేయడం జరిగిందండి. ఇలా 3 ఇండ్లు ఆల్మోస్ట్ బ్రిక్ వర్క్ స్టేజ్ కంప్లీట్ అయిపోయి ప్లాస్టింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయిందండి. ఇన్సైడ్ వచ్చేసి ఆల్మోస్ట్ టోటల్ హాలు, బెడ్రూమ్, కిచెను ఎక్కడైనా మొత్తం ప్లాస్టింగ్ వర్క్ ఫినిష్ అయిపోయిందండి. ఇంకా కిచెన్ వర్క్, కిచెన్ ప్లాట్ఫామ్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ ఒకటి వేసేస్తే ఆల్మోస్ట్ ఇన్సైడ్ వర్క్ ఫినిష్ అయిపోతుందండి. నెక్స్ట్ అవుట్ సైడ్ కూడా ప్లాస్టింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయిందండి. బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో మొత్తము వాల్ ప్లాస్టింగ్ చేశాము. అక్కడ చిన్న గ్యాప్ ఉన్నామనే మనము ఎలాగో అలాగా కొంచెం కష్టపడి మొత్తం వర్క్ ఫినిష్ చేశాము. ఇది సౌత్ సైడ్ అండ్ ఫ్రంట్ ఎలివేషన్ సైడు ఇంకా పెండింగ్ ఉందండి. ఇటు సైడ్ కూడా మనము గోవా కట్టెలు రెడీ చేసుకున్నాము. ఇన్సైడ్ వచ్చేసి ఆల్మోస్ట్ ప్లాస్టింగ్ వర్క్ ఫినిష్ అయిపోయిందండి. చిన్న చిన్నగా ప్యాచ్ వర్క్ లాగా చిన్న కొన్ని ప్లేసుల్లో వర్క్ పెండింగ్ ఉంది. అది కూడా ఒక 2-3 డేస్లో మొత్తం ఫినిష్ అయిపోతుందండి. మనము సీలింగ్లో కూడా ప్లాస్టింగ్ చేయడం జరిగిందండి. మనకు సీలింగ్ వచ్చేసి మనం ఇక్కడ ఫాల్ సీలింగ్ చేపిస్తున్నాము, అయినా కూడా మనము సీలింగ్లో ప్లాస్టింగ్ చేయించాము. చాలా చోట్ల చేయరు. నెక్స్ట్ వచ్చేసి హెడ్ రూమ్స్ అండి. హెడ్ రూమ్స్ అంటే మనకు మెట్ల పైన వస్తున్నాయి. మెట్ల పైన మనకు వెంటిలేషన్ ఉండడానికి హెడ్ రూమ్స్ పైన పీవీసీ ప్లాస్టిక్ షీట్ వాడడం జరిగిందండి. ఎలివేషన్ వర్క్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఫాల్ సీలింగ్ వర్క్ స్టార్ట్ అయిందండి. ఈ పైప్ వచ్చేసి మనము ఎయిర్ పైప్ పెట్టడం జరిగిందండి. వాష్రూమ్లో నుంచి ఎయిర్ పోవడానికి ఒకటి ఇలా 6 ఇంచెస్ పైపు సీలింగ్లో పెట్టడం జరిగిందండి. ఎందుకంటే వాష్రూమ్ అనేది ఇన్సైడ్ హాల్ తర్వాత ఉందండి, బెడ్రూమ్ దగ్గరలో, కాబట్టి ఈ పైప్ లైన్ ఇలా ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంట్లో అలానే ఇచ్చామండి. నెక్స్ట్ వైరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఫాల్ సీలింగ్లో వైరింగ్ వర్క్ కాగానే ఫాల్ సీలింగ్ చేశామండి. ఫాల్ సీలింగ్ డిజైన్స్ వచ్చి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. మమ్మల్ని సంప్రదించాలి అంటే కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ పైన ఇచ్చానండి. ఎస్యూఎస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్.
for SFT 1600 and 1800. Thank you for watching.